ఒకటో రాజుల గ్రంథము 8వ అధ్యాయము 57వ మాట మనం చదవగలిగితే, కాబట్టి మన దేవుడిని యెహోవా మనలను వదలకును విడువకును మన పితరులకు తోడుగా ఉండినట్లు మనకును తోడుగా ఉండి. దేవుని వాక్యం అంటుంది కదా, దేవుని మనస్సును మనం అర్థం చేసుకోవాలి. ఆయన మనల్ని వదలడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు నేను ఎంతోమంది వదిలేసి ఉండొచ్చు, కానీ అస్సలు దిగులు పడకండే. ఎప్పుడు మనం ఒంటరివారం కాదు, యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. ఎంతోమంది మనల్ని విడిచిపెట్టేశారు, ఎక్కడ విడిచిపెట్టారో కూడా తెలియదు. ఎటు కదలలేని పరిస్థితి మధ్యన విడిచిపెట్టేశారు. అందరూ విడిచిపెట్టారని మనసంతా దిగులు చెంది చచ్చిపోతే బాగుండేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. అస్సలు అలాంటివి ఏమీ పెట్టుకోవద్దు. యేసయ్య నిన్ను విడిచిపెట్టలేదు. అలాగే కొన్నిసార్లు మనకు ఎదురయ్యే పరిస్థితులు బట్టి యేసయ్య మనల్ని వదిలేశారేమో అని అనిపిస్తూ ఉంటుంది. చేయిని పట్టుకున్నాడు దేవుడు మరలా తిరిగి జీవాన్ని అనుభవించడానికి, లేదా జీవితాన్ని అనుభవించడానికి, ప్రభు ఆశీర్వాదాలు అనుభవించడానికి దేవుడు కృప చూపించారు. అదే విశ్వాసం ధర అంటున్నాను. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు కనుక ఒక్క చిన్న సలహా, నువ్వు కూడా ఎప్పుడు దేవుని విడిచిపెట్టుకో. నువ్వు కూడా ఎప్పుడు ప్రభుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళొద్దు. దేవుడు ఈరోజు నీ బ్రతుకులో గొప్ప అద్భుతాన్ని ప్రభు చేయబోతున్నారు.